ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలో చెప్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నది. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి వెల్లడి. కేసుపై తొలిసారి స్పందించిన కమిషనర్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి తొలిసారి స్పందించారు. ఈ కేసులో పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చే విషయంపై త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నదని చెప్పారు. గురువారం రంజాన్ సందర్భంగా పాతబస్తీలోని మీర్ ఆలం ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలకు సిపి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కేసు దర్యాప్తు రైట్ లైన్లో జరుగుతున్నది. పొలిటికల్ లీడర్లకు నోటీసులకు సంబంధించి అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ముఖ్య విషయాలు తెలియజేయడం జరిగింది. పోలీస్ అధికారులను విచారించిన సందర్భంగా వెలువడిన ముఖ్య నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు వివరాలు కూడా పొలిటికల్ లీడర్లకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారని, వాళ్ళ పేర్లు త్వరలో బహిర్గతం చేస్తామని వెల్లడిస్తామని ఈ విధంగా శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. జోరందుకోని ప్రచారం, ఎన్నికల క్యాంపెయిన్పై మండుటెండల ఎఫెక్ట్. ఎండల భయంతో బయటకు రాలేకపోతున్న అభ్యర్థులు, షెడ్యూల్కు పోలింగ్కు చాలా గ్యాప్ ఉండడంతో తగ్గిన జోష్. ముందుగా ఎన్నికలున్న రాష్ట్రాలపైన జాతీయ నేతల దృష్టి. ఇప్పటి నుంచే ప్రచారం చేస్తే ఖర్చు పెరిగిపోతుందని నేతల భయం. చివరి 3 వారాల్లోనే అసలు ప్రచారంపై ఫోకస్. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చి దాదాపు నెల రోజులు అవుతున్నా రాష్ట్రంలో కొన్ని చోట్ల మినహా ప్రచార జోరు కనిపించట్లేదు. ఎన్నికల నోటిఫికేషన్కు ఇంకా వారం రోజుల టైం ఉంది. ముందే ప్రచారం మొదలుపెట్టి ఎక్కువ రోజులు చేస్తే ఖర్చు తడిసి మోపడవుతుందని అభ్యర్థులు జంకుతున్నట్టు తెలుస్తున్నది. పార్టీలు కూడా బహిరంగ సభలు, రోడ్ షోలు 1-2 మినహా పెద్దగా నిర్వహించలేదు. మరోవైపు మండుతున్న ఎండలు, వడదెబ్బలు అభ్యర్థులను భయపడుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల దాకా ఉండడంతో ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనం నుంచి కూడా పెద్దగా స్పందన రావడం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంట్లో గురువారం రంజాన్ వేడుకలు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. షబ్బీర్ అలీతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆప్కి ఆదాలత్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. షో ముగిసిన తర్వాత హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ విధంగా జోరందుకోని ప్రచారం, ఎన్నికల క్యాంపెయిన్పై మండుటెండల ఎఫెక్ట్. ఈ ఎన్నికల లోక్సభ ఎన్నికలకు టైం ఇంకా 2 నెలల సమయం ఉన్న కారణంగా అదేవిధంగా ఎండల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల నేతలు భయపడి బయటికి రాలేకపోతున్నారు. ప్రచారం ఇంకా జోరు అందుకోలేదు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ 2 నెలల ముందే ఇప్పటి నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తే ఖర్చు తడిచి మోపడవుతుంది అన్నట్టుగా నేతలు జంకుతున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా రంజాన్ వేడుకల్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత రంజాన్ వేడుకలు తర్వాత ఆయన ఢిల్లీ బయలుదేరి ఒక ముఖ్య పని మీద బయలుదేరి మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రెజర్ పెంచితే పుట్టుక్కు భగీరథ అదే వెద. గ్రేటర్ వరంగల్ సిటీలో మిషన్ భగీరథ అమృత్ స్కీమ్లో భాగంగా 217 కిలోమీటర్ల మెయిన్ పైప్ లైన్, 2767 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ వేశారు. ఇందులో 59.3 కిలోమీటర్ల మెయిన్ పైప్ లైన్, 1393 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ పాతది కావడంతో వాటర్ ఫ్లోకు తట్టుకోలేక పగులుతున్నాయి. కమిషనర్ అశ్విని వాకడే ఆధ్వర్యంలో గ్రేటర్ ఆఫీసర్లు ఓవైపు పనులు చేస్తుంటే మరోవైపు లీకేజీలు ఏర్పడుతున్నాయి. ప్రెజర్ పెంచితే పుట్టుక్కు. ఎక్కడికక్కడ పగిలిపోతున్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్లు. ఓ దిక్కు రిపేర్లు చేస్తుంటే మరో దిక్కు లీకులు. అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ లోపాలు. 1000 కోట్లు ఖర్చు చేసి పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్నే వాడిన గత సర్కార్. సబ్ కాంట్రాక్టర్లంతా లోకల్ లీడర్లే. సమస్య వస్తే పట్టించుకుంటలే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. లీకేజీలు కామన్ అయినాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులు, మ్యాన్హోల్ వద్ద లీకేజీలు కామన్ అయ్యాయి. ముఖ్యంగా కొమ్మటి బండ నుంచి వచ్చే మెయిన్ పైప్ లైన్ తరహా పగిలి 2-3 రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మున్సిపల్ అధికారులు మిషన్ భగీరథపై ఆధారపడవద్దనే నిర్ణయానికి వచ్చారు. పాత బోర్లకు రిపేర్లు చేసి టౌన్ మండలంలో తాగునీటి సరఫరా చేస్తున్నారు. ట్యాంకుల నుంచి నీళ్లు వదలంగానే
పైపులు పుట్టుకుమంటున్నాయి. ఏ టౌన్లో చూసినా ఏ పల్లెల్లో చూసినా పైప్ లైన్లకు పగుళ్ళు, పర్రెలే. ఓ దిక్కు రిపేర్లు చేస్తే మరో దిక్కు లీకులు. గత బీఆర్ఎస్ సర్కార్ గొప్పగా చెప్పుకున్న మిషన్ భగీరథ స్కీమ్లోని ఇంట్రా పైప్ లైన్ల తీరిది. ఇలాంటి పైపుల ద్వారా తాగునీళ్లు ఎట్లా సప్లై చేయాలో తెలియక జిల్లాలో ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా గ్రామాల్లోని పాత బోర్లను వినియోగంలోకి తెస్తున్నారు. భగీరథ నీళ్లు వచ్చే అవకాశం లేని చోట కొత్తగా హ్యాండ్ బోర్లు వేయిస్తున్నారు. ఉన్న వాటికి రిపేర్లు చేయిస్తున్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. ఏమాత్రం క్వాలిటీ లేనిది పాత ఇంట్రా పైప్ లైన్లు మారిస్తే తప్ప మునుముందు మిషన్ భగీరథతో ఇంటింటికి నీటి సరఫరా అసాధ్యమని జిల్లా కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్లు తెలిసింది. ఇక్కడ ప్రెజర్ పెంచితే పుట్టుకు ఇక్కడ క్వాలిటీ నాణ్యత లేని పైపులను గత సర్కారు ఉపయోగించినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్టర్లంతా అక్కడ లోకల్ లీడర్లే, సబ్ కాంట్రాక్టర్లంతా వాళ్ళంతా ఇప్పుడు సమస్య వస్తే పట్టించుకోవట్లేదు అన్నట్టుగా మిషన్ భగీరథ పైప్ లైన్ల పరిస్థితి ఇది. ఈ విధంగా పైప్ లైన్లు ఒక దగ్గర రిపేర్ చేస్తే మరో దగ్గర పగిలిపోతున్నాయి, నీళ్లు వృధా అవుతున్నాయి, అనవసరంగా గ్రామాలకు చేరట్లేదు నీళ్లు అనేది. ఏ విధంగా పాత బోర్లు ఉన్న బోర్లు వేసే పాత బోర్లను రిపేర్ చేయిస్తూ చేతి పంపు బోర్లను కూడా వాళ్ళు వేయించే ప్రక్రియ అధికారులు ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దానికి మిషన్ భగీరథ నీళ్లు అందక వేరే విధంగా దానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారని ఇక్కడ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు తెలియజేశారని ఇక్కడ తెలుసుకోవచ్చు. టెర్రరిస్టులను వేటాడతాం, టెర్రరిస్టులు ఎక్కడకు పారిపోయినా వదలబోమని ప్రధాని మోడీ అన్నారు. వాళ్ళ అడ్డాలో దూరి మరీ చంపుతామని ఆయన స్పష్టం చేశారు. యూరి సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్సే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. 13,000 బడుల్లో 50,000 లోపే స్టూడెంట్లు. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో స్టూడెంట్ల సంఖ్య తగ్గిపోతున్నది. 2023-24 విద్యా సంవత్సరం మొత్తం 30,000 స్కూళ్ళుంటే 13,364 బడుల్లో 50 మంది లోపే విద్యార్థులు ఉన్నారని సమగ్ర శిక్ష పిఏబి మినిట్స్ వెల్లడించింది. ముంబై గ్రాండ్ విక్టరీ, ముంబై ఇండియన్స్ టీం గాడిలో పడింది. చేజింగ్లో ఇన్షాన్ కిషన్ 69 మెరుపు ఇన్నింగ్స్కు సూర్యకుమార్ యాదవ్ 52 సునామీ బ్యాటింగ్ తోడవడంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై నెగ్గింది. హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా 6 చిన్నారులు మృతి, 20 మంది పిల్లలకు గాయాలు, 2 పరిస్థితి సీరియస్. డ్రైవర్ మద్యం తాగి నడపడంతో ప్రమాదం. రంజాన్ రోజు స్కూల్ నడిపిన యాజమాన్యం, ప్రిన్సిపాల్, డ్రైవర్, బస్సు ఓనర్ అరెస్టు. ఐఫోన్లకు సైబర్ ముప్పు, పెగాసస్ తరహా కిరాయి స్పైవేర్తో అటాక్, యూజర్లకు యాపిల్ సంస్థ హెచ్చరిక. ఇండియా సహా 91 దేశాలకు వార్నింగ్ మెసేజ్. కిరాయి స్పైవేర్తో దాడికి ప్రయత్నం, జర్నలిస్టులు, లీడర్లు, బ్యూరోక్రాట్లే లక్ష్యం. 60 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నట్టు వెల్లడి. థ్రెట్ నోటిఫికేషన్ల వ్యవస్థను అప్డేట్ చేసిన యాపిల్. 10 ఏళ్లు రేవంత్ సీఎం, మా పార్టీలో గ్రూపులు లేవు. మంత్రి కోమటిరెడ్డి, అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. రిక్వెస్ట్ అనుకుంటారో వార్నింగ్ అనుకుంటారో మీ ఇష్టం. ఏకనాథ్ షిండేలను సృష్టించేది బీజేపీ అని ఫైర్. వచ్చే 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్క సీటు గెలిచినా దేనికంటే దానికి తాను సిద్ధమని ఛాలెంజ్ విసిరారు. పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి గురువారం నల్గొండలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ విధంగా 10 ఏళ్లు రేవంత్ సీఎం, బీజేపీ ఇలాగా ఏకనాథ్ షిండేలు మా పార్టీలో లేరని, కాంగ్రెసే ఇంకా 10 ఏళ్లు అధికారంలో ఉంటుంది, రేవంత్ రెడ్డి సీఎం అన్నట్లుగా ఈ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విధంగా తెలియజేశారు. అదేవిధంగా నల్గొండ పట్టణంలో జానారెడ్డి ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డితో కలిసి ఆయన రంజాన్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈడీ టు సిబిఐ మరోసారి కవిత అరెస్ట్. తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరు. అరెస్టుపై భర్త అనిల్కు సమాచారం. ట్రయల్ కోర్టులో కవిత లాయర్ పిటిషన్, నేడు విచారణ. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ స్కామ్లో మనీ లాండరింగ్ కేసు కింద కవితను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేయగా ఆమె ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నారు. అయితే కేసు దర్యాప్తులో తమకు సహకరించడం లేదని, అందుకే కవితను అదుపులోకి తీసుకున్నామని సిబిఐ గురువారం వెల్లడించింది. ఈ మేరకు కవిత భర్త అనిల్కు సమాచారం ఇచ్చింది. ఐపీసీ 477, 120B, పీసీ యాక్ట్ 7 సెక్షన్ల కింద కవితను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఆమెను శుక్రవారం ఉదయం
10:30 గంటలకు జైలు నుంచి నేరుగా ట్రయల్ కోర్టుకు తీసుకెళ్లి హాజరుపరచనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా కవితను తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరనున్నట్టు తెలిసింది. ఇక్కడ ఈడీ టు సిబిఐ కవితను మరోసారి సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా తిహార్ జైలు ఈడీ అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉన్న కవితను ఈ సందర్భంగా సిబిఐ మొన్న శనివారం విచారించిన సందర్భంగా ఆమె సరైన సమాధానం ఇవ్వకపోవడంతో సిబిఐ మరోసారి ఆమెని అరెస్టు చేసి తమ ఆధీనంలోకి తీసుకొని విచారించనున్నారు. సిబిఐ ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టు ముందు కవితను ప్రవేశపెట్టి ఈ విధంగా తమ ఆధీనంలోకి ఇవ్వాలన్నట్టుగా వాళ్ళు సిబిఐ వాళ్ళు హైకోర్టులో రౌజ్ అవెన్యూ కోర్టులో కోరనున్నారు. ఈ విధంగా కస్టడీలోకి తోసుకొని తగిన సమాచారం సేకరించే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఈ విధంగా తెలుసుకోవచ్చు. కమలంలో గ్రూపులు కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే ఎత్తులు. సొంత పార్టీలో తమకు పోటీ అనుకున్న వాళ్ళకు చెక్ పెట్టే ప్రయత్నాలు. పరిస్థితి తెలిసి షాక్కు గురైన జాతీయ నాయకత్వం. రాష్ట్ర నేతల తీరుపై అమిత్ షా సీరియస్. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలకు ఆ పార్టీ తెలంగాణ నేతలు గండి కొడుతున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర బీజేపీ లీడర్లలోని వర్గాలు, గ్రూపులు, లాబీయింగ్లు జాతీయ నాయకత్వానికి తలనొప్పిగా తయారైనట్టు చర్చ జరుగుతుంది. అందరూ కలిసి ముందుకు వెళ్ళడం అటుంచితే ఎవరికి వాళ్ళు తమకు పార్టీలో పోటీ అనుకున్న వాళ్ళను ఎంపీ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిపై పార్టీ అంతర్గత వ్యూహకర్తలు జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపినట్టు సమాచారం. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతున్న రాష్ట్ర కీలక నేతలు కొందరు అప్పుడే కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం వ్యూహం రచిస్తున్నారు. ఈ విధంగా కమలంలో గ్రూపులు కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే ఎత్తులు. సొంత పార్టీలో తమకు పోటీ అనుకున్న వాళ్ళకు చెక్ పెట్టే ప్రయత్నాలు. పరిస్థితి తెలిసి షాక్కు గురైన జాతీయ నాయకత్వం. రాష్ట్ర నేతల తీరుపై అమిత్ షా సీరియస్. ఈ విధంగా మన రాష్ట్రంలో ఎంపీ సీట్లకు సంబంధించి బీజేపీ నేతలు ఒకరిని గెలిపించుకునే ప్రయత్నం కాకుండా ఎవరైతే తమకు పోటీలో కేంద్ర మంత్రి ఆశిస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాటి ఓటమికి కారణాలు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా వీళ్ళు అంతర్గత చర్చలు బీజేపీలో జరుగుతుండడంతో ఈ విధంగా ఈ నివేదికలు కేంద్రానికి తెలియజేసిన ముఖ్య నేతలు ఆ విషయాన్ని అమిత్ షా షాక్కు గురైనట్టుగా ఇక్కడ సీరియస్గా తీసుకున్నట్టు అమిత్ షా ఈ విధంగా తెలియజేయడం జరిగింది. కమలంలో గ్రూపులు జరుగుతున్నట్టుగా ఇక్కడ దీనికి సమాచారం. ఈ విధంగా ఎంపీ ఎలాగైనా కేంద్రంలో బీజేపీ అధికారంలో వస్తున్న ఉద్దేశంతో ఇక్కడ ఎంపీ అభ్యర్థులు ఒకరికొకరు పోటీ పడుతున్నారనే ఉద్దేశం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఫ్రీ జర్నీతో మహిళల ఆమ్దాని పెరిగింది. ఛార్జీల ఆదాతో నెలకు 3,000 నుంచి 5,000 మిగులు. ఆ మొత్తం అంతా సేవింగ్స్ చేస్తున్న మహిళలు. గతంలో ట్రావెలింగ్కే 30% పైగా ఖర్చు. వర్కింగ్ ఉమెన్ సంఖ్యలోనూ వృద్ధి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్టడీలో వెల్లడి. రాష్ట్రంలో ఫ్రీ బస్ జర్నీతో మహిళల ఆమ్దాని పెరిగింది. గతంతో చూస్తే వర్కింగ్ ఉమెన్ ఆదాయం యావరేజ్గా నెలకు 3,000 నుంచి 5,000 వరకు పెరిగింది. అదే టైంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సిటీలో పనిచేసేందుకు వచ్చే మహిళల సంఖ్య కూడా పెరిగినట్లు ప్రభుత్వ స్టడీలో తేలింది. మహిళా సాధికారతకు ఫ్రీ బస్ జర్నీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది. డిసెంబర్ 9వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యాన్ని కల్పించింది. ఈ విధంగా ఫ్రీ జర్నీతో మహిళలకు ఆమ్దాని పెరిగింది అన్నట్టుగా ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 3,000 దాకా నెలకు 3,000 దాకా వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటున్నట్టుగా మహిళలు ఇక్కడ సమాచారం ఇచ్చారు. ఈ విధంగా తీన్మార్ ఎండలు తగ్గాక ప్రచారానికి వెళ్తానంటే ఎట్లా? అప్పటికి రిజల్ట్ వస్తుంది. జోరందుకొని ప్రచారం. ఇక్కడ తీన్మార్ వార్తలు ఇవ్వడం జరిగింది. ఎండలున్న కారణంగా నేతలు ఇంట్లోనే ఉంటున్నట్టు వారి ఇంట్లో సతీమణులు వాళ్లకు సూచనలు ఇస్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.